టీడీపీ మహానాడు ఈసారి ఉత్తరాంధ్ర విజయనగరంలో నిర్వహిస్తున్నట్టుగా పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలియజేశారు. టీడీపీ అధిష్టానం ప్రకటించినటువంటి జాతీయ కార్యవర్గంలో పొలిట్ బ్యూరోలో గోరంట్ల బుచ్చయ్య మూడవసారి సభ్యులుగా నియమితులయ్యారు. పార్టీని నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లడానికి సీఎం చంద్రబాబు, లోకేష్తో కలిసి పనిచేస్తామని తెలియజేశారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కూటమిదే అధికారమని, సూపర్ 6 పథకాలు కూడా అమలు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ఉమ్మడి గోదావరి జిల్లాల కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఇప్పుడు ఫేస్ టు ఫేస్. జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ జాతీయ కార్యవర్గంలో పొలిట్ బ్యూరో నుంచి దిగువ స్థాయి వరకు కూడా వివిధ స్థాయిల్లో పదవులను ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీని నడిపించేది పొలిట్ బ్యూరో. పొలిట్ బ్యూరోలో మొదటి నుంచి కూడా ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మొదటి నుంచి కూడా పొలిట్ బ్యూరోలో చాలా కీలకంగా వ్యవహరించినట్టు మూడోసారి ఇప్పుడే పొలిట్ బ్యూరోలో కూడా తాజాగా నియమితులయ్యారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇక్కడ మరొక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు మనతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి ఆయన ప్రయాణం చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో అంటే చంద్రబాబు గారి తర్వాత అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిదే. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఇప్పుడు ఆల్రెడీ పొలిట్ బ్యూరో కొనసాగుతున్నారు. తిరిగి పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులయ్యారు. ఆయన స్పందన ఏదో తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా చూడాలి? మీరు ఇప్పుడు మూడోసారి ఆల్రెడీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అనేక పదవులు గతంలో కూడా నిర్వహించారు. పార్టీని ఒక దశలో మీరు ముందుండి నడిపించిన పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ రోజు ప్రకటించిన కార్యవర్గం పట్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషం. ఒక కార్యకర్తకి ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. నేను మొదటి నుంచి ఒక కార్యకర్తగానే, నాయకుడిగా కంటే ఒక కార్యకర్తగానే పనిచేసుకుంటూ వెళ్ళాం. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మొదటి కన్వీనర్గా, ఈ గోదావరి జిల్లాల కన్వీనర్గా పనిచేసాం. ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అలాగే క్రమశిక్షణ సంఘ సభ్యుడిగా పనిచేశాము. ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. అనేక జిల్లాలు పర్యటన చేశాను. సమన్వయకర్తగా వర్క్ చేశాము. ఇది పోలిట్ బ్యూరోలో ప్రధానమైన భూమిక. సరైన విమర్శనాత్మకంగా తీసుకెళ్ళటం, పార్టీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో, కార్యకర్తల మనోభావాన్ని ఎలా గమనంలోకి తీసుకోవాలనే లక్ష్యంలో నా పని నేను చేసుకెళ్తాను. చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. రామారావు గారి నాయకత్వంలో పనిచేసాం. రేపు లోకేష్ గారు కూడా ఇవాళ ఒక ఉన్నత నాయకుడిగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాడు. ఆయన సారథ్యంలో కూడా మేము పనిచేయబోతున్నాం. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ గారు కూడా వచ్చారు. ఆయన ఇప్పటికే విస్తృత స్థాయిలో పర్యటనలు చేస్తూ సరైన అవగాహనతో ముందుకెళ్తూ ఉన్నారు. ఆయనకు సపోర్ట్గా మేము ఉంటాం. పొలిట్ బ్యూరోలో ఒకటి, పార్టీ నడిచే విధానంలోనూ లోటుపాట్లు సరిదిద్దుకుంటూ వెళ్ళటం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజలకి పార్టీని చేరువుగా తీసుకెళ్ళాలి, ఇతర పార్టీలతో అనుసంధానం ఎలా ఉండాలి అనేది ప్రధానమైన నిర్ణయాలన్నీ కూడా, పార్టీ చేసే నిర్ణయాలన్నీ కూడా పొలిట్ బ్యూరోలో జరుగుతాయి. దానిలో పెద్దలు చాలామంది ఉన్నారు. అందరూ సరైన సూచనలు, సలహాలు ఇచ్చి ఒక విస్తృతమైన అవగాహన కలిగిన వ్యక్తి, విజనరీ చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. విజనరీ నాయకత్వంలో కష్టపడి పనిచేసే కార్యకర్తల గుర్తింపు చాలామంది గుర్తించి వాళ్ళ పదవులు ఇస్తూ ఉన్నారు. దానిలో భాగం మా పోటీ అనుభవం ఉన్న వాళ్ళని కూడా ఉపయోగించుకోవాలనే లక్ష్యంలో పొలిట్ బ్యూరోలో నియమించారు. మేము కూడా పనిచేస్తాం. ఒక అనుభవం, ఒకటి నిర్మమాట మాట్లాడిన అలవాటు, లోటుపాట్లు ఏదన్నా ఉంటే ఎత్తి చూపడం అలవాటు. ఎందుకంటే అది లోకేష్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అదేవిధంగా చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఎందుకంటే పార్టీకి ఏదైనా సరే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా కావాలి. లోటుపాట్లు ఎత్తి చూపి దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు చెరువుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వహణ అన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అనేక మంది కార్యకర్తలు దెబ్బతిన్నారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నా వంతు నేను నా నియోజకవర్గంలో నేను చేయగలిగిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏ విధంగా కార్యకర్తలకు న్యాయం చేయాలి, అనేక సంవత్సరాలుగా పార్టీ నమ్మకాన్ని ఎలా సహాయం చేయాలని కూడా ఆలోచన. మా మెడికల్ ట్రీట్మెంట్లో మా అబ్బాయి ద్వారా కూడా మెడికల్ ఎలా చేయాలని కూడా ఒక ఆలోచనలో మేము ముందుకెళ్తున్నాం. మన లక్షల కార్యకర్తలు వెళ్ళాం, కానీ వాటికి ఉపాధి కల్పించే మార్గం కూడా ఎతకాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద ఎక్కువ దృష్టి సారిస్తాం. ఇప్పుడు క్రియాశీలక సభ్యులకు కూడా పార్టీ తరఫున వెల్ఫేర్ ఒకటి కార్యక్రమం చేపట్టారు కదా, ఎట్లా ఇదవుతుంది? అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా కొంతమంది చదివిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎట్లా? భారతదేశంలో ఏ పార్టీ, ఏ జాతీయ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం చేస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది పిల్లలకు ఉచిత విద్య నేర్పుతూ ఉంది. ఇంటర్మీడియట్ కాలేజ్ దాకా, జూనియర్ కాలేజీ దాకా కూడా నేర్పుతూ ఉంది. హై స్కూల్ నడుపుతూ ఉంది. బసతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా బ్రహ్మాండమైన సర్వీస్ చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి సారథ్యంలో. భువనేశ్వర్ గారి సారథ్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. దాంట్లో బ్లడ్ బ్యాంకులు కానీ, తలసీమ వ్యాధిగ్రస్తులు సాయం చేయడం కానీ, ఎక్కడైనా ఫ్లడ్స్లో కానీ, వరద బాధితులు కానీ
అదేవిధంగా అగ్ని ప్రమాదం సంబంధించిన సహాయం చేసే దాంట్లో అగ్రగామిగా ముందుకెళ్తుంది. కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ స్కీమ్ అమలవుతోంది. 5 లక్షల రూపాయల దాకా కూడా కార్యకర్తకు మనం సాయం చేస్తున్నాం ప్రమాదంలో మరణిస్తే. టోటల్గా రాబోయే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి అంతా రంగం సిద్ధమవుతుంది. మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, అలాగే పంచాయతీ ఎన్నికలు కూడా ఎట్లా ఉండబోతుంది? గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నష్టపోయిన వర్గాన్ని సరిచేయడం కోసం ముందుకు సాగుతున్నాం. స్టేట్మెంట్లు ఇస్తేనే, ఫ్లెక్సీ కడితేనే కాదు, జనం దగ్గరికి వెళ్ళాలి, జనంలో కలవాలి. మీకు తెలుసు, గతంలో ఒక చెప్పులు కుట్టుకునే అతను కార్పొరేటర్ని చేయగలిగాము, ఒక పాత బట్టల అతన్ని అమ్ముకునే అతన్ని కార్పొరేట్ చేయగలిగాము, ఒక ఆటో నడుపుకునే డ్రైవర్ని, ఒక పళ్ళు అమ్ముకునే నాయకుడిని కూడా మనం నాయకత్వం తెచ్చి కార్పొరేటర్లు చేయగలిగాం. ఎలా చేయగలిగాం? అది ప్రజలకు చేరువుగా ఉన్నారు కనుక. అదే కాన్సెప్ట్లో వెళ్ళాలి నాయకత్వం. ఇది గోరంట్ల బుచ్చయ్య గారు చెప్తుంది. యాజ్ ఎ పొలిట్ బ్యూరో సభ్యులుగా తనకున్న అనుభవాన్ని పార్టీని నిర్మాణాత్మక విమర్శలతో ముందుకి తీసుకెళ్ళడానికి, నిర్మాణాత్మకంగా నడిపించడానికి కూడా ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ నైన్ న్యూస్, రాజమండ్రి.